గాడ్ ఈజ్ మై సూపర్ స్టార్ అన్న ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని, మిమ్ములను మీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను, మీ కుటుంబ సభ్యులందరినీ ప్రభు 30 60 100 ఆశీర్వదించాలని నా ప్రార్థన. ప్రియులారా, అందరూ బాగున్నారా? జర్మనీ దేశంలో స్నో వైట్ అన్న ఒక కథ ఉంది. దాన్ని జర్మన్ భాషలో స్నీవిట్హెన్ అంటారు. ఏంటి కథ అంటే, ఒక దుష్ట రాణి, ఆమె యొక్క ఆలోచన ఏంటంటే, ఆమె ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిలో గొప్ప అందగత్తె అని ఆమె అనుకుంటుంది. తనకంటే అందమైన వారు ఇంకొకరు ఎవరో ఉండకూడదు అని ఆమె కోరుకుంటుంది. ఆమెకి ఒక మంత్ర అద్దం ఉంది, ఒక మిర్రర్. ఆ అద్దం దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుతూ ఉంది, అద్దమా, గోడ మీద ఉన్న ఓ అద్దమా, ఈ ప్రపంచంలో ఉన్న వారందరిలో అందగత్తె ఎవరు అని ఈ దుష్ట రాణి ఆ అద్దాన్ని అడుగుతుంది. మీ అందరూ తెలుసు, ఎవరైనా అబద్ధం చెప్తారేమో కానీ అద్దం మాత్రం అబద్ధం చెప్పదు. మిర్రర్ విల్ నాట్ టెల్ లైస్. అద్దం అబద్ధం చెప్పదు. అప్పుడు ఆ అద్దం ఆ రాణి, దుష్ట రాణి మాటలిని, రాణిగారు మీరు అందంగానే ఉన్నారు, కానీ మీకంటే అందమైన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అని చెబుతూ, ఒక చిన్న రాణి అంటే మొదట రాజు భార్య కూతురు, మొదటి భార్య కూతురు మీకంటే అందంగా ఉంటుంది అని ఈ అద్దం చెప్పింది. ఎప్పుడైతే ఈ దుష్ట రాణికి వేరే వాళ్ళు కూడా అందంగా ఉన్నారని తెలుసుకుందో తట్టుకోలేకపోయింది. వారిని ఎలాగైనా నాశనం చేయాలని ఆ చిన్న రాణిని, అంటే చిన్న బాలిక, అందంగా ఉండే ఆ బాలికని చంపాలని శతవిధాలుగా ప్రయత్నం చేసి చివరికి విఫలమైంది. సో ఎప్పుడు ఇంకా డౌట్ వచ్చినా ఈ అద్దం దగ్గరికి వెళ్ళిద్ది, అడుగుద్ది, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరో. ఈ దుష్టరాణి ఏమనుకుంటుంది, రాణిగారు మీరే గొప్పవాళ్ళు అని చెప్పుద్దేమో అని అద్దం ఏమనుకుంటుంది. కానీ అద్దం మాత్రం అలా చెప్పట్లా. అద్దం ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. నీకంటే అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, నీకంటే మంచోళ్ళు చాలామంది ఉన్నారు, నీకంటే గొప్పోళ్ళు చాలామంది ఉన్నారు, నీకంటే కృతజ్ఞత కలిగిన వారు చాలామంది ఉన్నారు, నీకంటే మంచి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నీకంటే మంచిగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, నీకంటే మంచిగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు అని రకరకాలుగా. ప్రియులారా, మరి ఈ అద్దం ఎప్పుడు నిజమే చెప్పుద్ది కదా. రాణికి చెప్తే రాణి, ఆ దుష్టరాణి తట్టుకోలేకపోయింది. ఆ చిన్న వేరే పాప, అందంగా ఉండే ఆ చిన్న పాపను చంపాలని పన్నాగం పట్టింది, కుట్ర చేసింది. కానీ ఎప్పుడు కూడా ఆ యొక్క పన్నాగం, ఆ కుట్ర నెరవేరలేదు. ఏదో విధంగా ఈ బాలిక కష్టాల నుండి బయటపడటం అనేది జరుగుతుంది. సో ఇది ఒక కథ. జర్మనీ దేశంలో స్నో వైట్, జర్మన్లో స్నీవిట్హెన్ అంటారు. ప్రియారా, ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే, అద్దంలో చూసుకోవటం ఎప్పుడూ హ్యాపీగా ఉండదు. కొన్నిసార్లు హ్యాపీగా ఉంటుంది, కొన్నిసార్లు హ్యాపీగా ఉండదు. ఎందుకు అంటే అద్దం ఉన్నది ఉన్నట్టుగా చెప్పుద్ది. కొన్నిసార్లు అద్దంలో చూస్తే ఎక్కడో ఒక తెల్లింటికి కనపడుద్ది, లేకపోతే కొన్నిసార్లు ఎక్కడో మొహం మీద మడతలు కనపడతాయి, లేకపోతే ఎక్కడో మచ్చలు కనపడతాయి, ఎక్కడో పుండ్లు కనపడతాయి, లేకపోతే ఇంకా ఏదేదో కనపడుతుంది. అద్దం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా నీకు చెప్పుద్ది. కాబట్టి అద్దంలో చూసుకోవటం ఎప్పుడూ కాదు. కొన్నిసార్లు హ్యాపీగా ఉంటుంది, కొన్నిసార్లు మనం చూసి మనకే బాధ ఇస్తుంది, అయ్యో ఎట్టున్నానేంటి, అట్ట అయిపోయానేంటి అంటే. ఈ అద్దం మనకి ఉన్నది ఉన్నట్టుగా, కంటికి కట్టినట్లుగా మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట అద్దం. కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం వేస్తుంది, అరే ఈ అద్దంలో ఎవరున్నారు, ఈ అద్దంలో ఎవరుండి మనల్ని కరెక్ట్ చేస్తున్నారు అన్న ఆలోచన కూడా మనకు వస్తూ ఉంటుంది ప్రియులారా. అయితే ఈనాటి సువిశేషంలో ప్రభు మనకి 3 ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తున్నారు. నెంబర్ 1, మొట్టమొదటి ప్రభు ఏం చెప్తున్నారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా, అట్లు చేసినచో వారిరువురు గోతిలో పడుదురు కదా. గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపగలడా? ప్రియులారా,
మనకి సంగమం ప్రస్తుతిలో ఒక పాట ఉంది. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కాయుమయా, మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కాయుమయా, నీదు వెలుగును ప్రసరించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీదు వెలుగును ప్రసరింప, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. వందనము 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 ప్రభు వందనము, తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. ప్రైజ్ ద లార్డ్. తాకుమునా కన్నులను. గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? ఒకవేళ గుడ్డోడు మరొక గుడ్డోడిని తీసుకెళ్తే ఇద్దరు ఎక్కడ పడతారండి అంటే బురద గుంటలో పడతారు, ఏ గుంటలో పడతారో, ఏ యాక్సిడెంట్ అయిద్దో మనకు తెలియదు. ప్రియులారా, ప్రభు ఉన్న కాలంలో ఈ రోజుల్లో లాగా గుడ్డివారికి అనేక వసతులు లేవు. ఆ రోజుల్లో గుడ్డివాళ్ళు చదివేవాళ్ళు కాదు, గుడ్డివాళ్ళు కట్టెతో కర్రతో నడిచేవాళ్ళు కాదు, వాళ్ళకి ఈ వసతులు లేవు. కాబట్టి ప్రభు ఈ యొక్క మాట మనకు చెప్తున్నారు. ఇక్కడ గుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించగలడా, మార్గం చూపగలడా అంటే దారి చూపడం అంటే రోడ్డు మీద తీసుకెళ్ళటం కాదు ప్రియుల. నిజ జీవితంలో మనకింకా బాగా అర్థం అవ్వాలంటే తల్లిదండ్రులు గుడ్డివారైతే, అంటే తల్లిదండ్రులు దేవునికి దూరమైన వారైతే, తల్లిదండ్రులు పాపములో నివసించుచున్నట్లయితే, తల్లిదండ్రులకి సక్రమైన ప్రవర్తన లేకుండా ఉంటే, తల్లిదండ్రులది బ్యాడ్ క్యారెక్టర్ అయితే వాళ్ళ పిల్లల్ని మంచిగా పెంచగలరా? వాళ్ళ పిల్లల్ని దైవ మార్గంలో పెంచగలరా? ఆ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచగలరా? ఆ పిల్లల్ని దేవునికి ఇష్టలుగా పెంచగలరా అంటే లేదు. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, యథా రాజా తథా ప్రజ. రాజుగారి టోన్ ఎలా ఉంటే ఆ ఊర్లో ప్రజలు ఎలా ఉంటారు. ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉంటే బిడ్డలు కూడా అలాగే ఉండే అవకాశం ఉంది ప్రియులారా. మనకు అది సామెత ఉంది కదా, ఇది గేదెల్లి గట్టు మీద మేస్తే పిల్లెళ్ళి చేలలో మేసుద్దా, లేకపోతే గేదెల్లి చేలలో మేస్తే పిల్లెళ్ళి దూడల్లి గట్టు మీద మేసుద్దా? కాదు కదా, రెండు ఒకే చాటు ఉంటాయి. మనం గుడ్డివారం అయితే మన బిడ్డలను కూడా గుడ్డివారికి చేస్తాం. అంటే కళ్ళతో కాదు, జీవిత యాత్రలో, అనుదిన జీవితంలో, మాట్లాడే విధానంలో, చూసే చూపుల్లో, క్రమశిక్షణలో పద్ధతిగా జీవించటం. తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే బిడ్డలు కూడా సక్రమంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, పండిత పుత్ర పరమ సొంట అని కూడా అన్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎంత మంచిగా ఉన్నా పిల్లలు చెడిపోయే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే పిల్లలు ఇంకా ఎక్కువగా తల్లిదండ్రుల మాట వినటం కంటే కూడా ఇక సినిమాలు, ఈ ఫోన్లు, యూట్యూబ్లు ఇవన్నీ చూడకూడదు కూడా చూసేసి పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, కాదంట్లా. కానీ ఒక గృహంలో యజమానుడు మంచిగా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక విచారణ గురువు మంచివాడిగా ఉంటే, భక్తి కలిగి ఉంటే, సక్రమంగా జీవిస్తే విచారణలో ఉన్న వాళ్ళకు కూడా, ప్యారిషనర్స్ కూడా మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. విచారణ గురువు గుడ్డివాడైతే
ఆయనే చెడు త్రోవలో ఉంటే, ఆయనే దేవునికి దూరంగా ఉంటే, ఆయన తన ప్యారిషనర్స్ని, విచారణలో ఉన్న బిడ్డల్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్ళగలడా? దేవునికి ఇష్టలుగా చేయగలడా? ఆయనకే భక్తి లేకపోతే, ఆయనకే దేవుని మీద శ్రద్ధ లేకపోతే, ఆయనకే దైవిక విషయాల్లో ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన ఏమీ చేయలేడు. కాబట్టి మనల్ని నడిపించేవారు మంచి మార్గంలో నడిచేవారై ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, ఒక విచారణ గురువు గుడ్డివాడు కాదు అంటకు కారణం ఏంటంటే ఆయన అష్టభాగ్యాలను జీవితంలో అనుసరించాలి. లేకపోతే తల్లిదండ్రులు గుడ్డివారు కాదు, వారు మంచి మార్గంలో నడుస్తున్నారు, వారి బిడ్డలను కూడా మంచి మార్గంలో నడిపిస్తున్నారంటే, రాజకీయ నాయకులు చాలామంది వాళ్ళు గుడ్డివారు కాదు, మంత్రులు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు గారు వీళ్ళందరూ గుడ్డివారు కాదు, వారి మధ్య మార్గంలో మంచి మార్గంలో నడుస్తున్నారంటే మనకు ఎలా తెలుస్తుందంటే వారు అష్టభాగ్యాలు అంటే దేవుని ఎదుట దీనత్వం కలిగి జీవించినప్పుడు, తప్పు చేసినప్పుడు తెలుసో తెలియకో తప్పు చేస్తే దాన్ని సరి చేసుకొని పశ్చాత్తాపపడినట్లు, వారు వినయము కలిగి జీవించినప్పుడు, వాళ్ళు నీతి ఆకలి దప్పులు, నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు, వాళ్ళు దయ కలిగిన హృదయం కలిగినప్పుడు, వారు శాంతి స్థాపకులు అయినప్పుడు, వారిలో నిర్మల హృదయము, పరిశుద్ధ హృదయము కలిగి ఉన్నప్పుడు, దేవుని కొరకు అవమానాలు పడటానికైనా సిద్ధపడినప్పుడు వారు ధన్యులని అష్టభాగ్యాల్లో మనం చదువుతాం కదా. ఏ యాజకుడైతే, ఏ గురువు అయితే, ఏ టీచర్ అయితే, ఏ తల్లిదండ్రులు అయితే మరి వాక్య ప్రకారంగా జీవిస్తారో వారు గుడ్డివారు కాదు, వారు వేరే వారిని కూడా మరి మంచిగా నడిపించగలరు. కొన్నిసార్లు గుడ్డివారే బెటర్ ఏమో మనకంటే. ఒకసారి నిజంగా జరిగిందంట. కొంతమంది ఫ్రెండ్స్ ఒక లైట్ హౌస్, చీకట్లో ఒక లైట్ హౌస్ని చూద్దామని ఎన్నో మెట్లు ఎక్కాలి, ఒక 2-3 అంతస్తులు పైకి ఎక్కాలి. చీకటిగా ఉంటుంది, అక్కడ లైట్లు అక్కడెక్కడ ఉంటాయి. ఈ యవనస్తులు వెళ్తూ ఉంటుంటే వాళ్ళలో ఒక గుడ్డివాడు ఉన్నాడంటే, అయ్యా నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను కూడా ఆ మెట్లు ఎక్కుతాను, ఆ లైట్ హౌస్ చూస్తానంటే మిగతా వాళ్ళందరూ నవ్వి ఒరే గుడ్డోడా నువ్వెలా వస్తావు మాతో పాటు, నువ్వు గుడ్డోడివి కదా, మాకే కష్టంగా ఉంది, నిన్ను మేము ఎట్లా తీసుకెళ్తాం అంటే రిక్వెస్ట్ చేశాను, లేదు నేను అడ్జస్ట్ అవుతాను, ప్లీజ్ తీసుకెళ్ళండి అంటే ఈయన మాట కాదనక తమ ఫ్రెండ్స్ ఈ గుడ్డివాడిని వెంటబెట్టుకొని ఆ 3 అంతస్తులు పైకి వెళ్ళారంట. ఇరుకుగా ఉంటుంది, మెట్లు ఎక్కి వెళ్ళాడు. సరే పైకి వెళ్ళారు, అంత బాగానే ఉంది. కిందకు వద్దాం అనుకున్న టైంలో కరెంటు పోయిందంట. ఇప్పుడు ఆడవాళ్ళు అన్నారంటే, అరే మనమే కళ్ళున్నా మనమేంత ఇబ్బంది పడుతున్నాం, ఈ కళ్ళు లేనోడు ఇంకెంత ఇబ్బంది పడుతాడో కిందకి దిగటానికి, అసలు కరెంటు పోయింది, ఇప్పుడు మనం కిందకి ఎలా వెళ్ళాలి అని బిత్తరపోతున్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఈ గుడ్డివాడు అన్నాడంట, అరే ఎవరో భయపడబాకండి, మీ అందరిని నేను కిందకి తీసుకెళ్తాను, నేను ముందు వెళ్తాను, నా వెనకాల మీరు రండి అన్నాడంట. అందరూ అంటే, అరే నువ్వు గుడ్డోడు నువ్వెలా తీసుకెళ్తావారంటే, అరే నేను గుడ్డివాడినైనా నేను ముందు వచ్చే కదా, ఒకసారి వస్తే నాకు అర్థమైపోద్ది దారి, నాకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు, గుడ్డి వాళ్ళందరికీ మాకు ఇంకో కొత్త వేరే టాలెంట్ మాకు ఉంటుంది, సో నేను ముందు వెళ్తాను, కరెంట్ లేదని భయపడబాకు, నాకు కరెంట్ ఉన్నా ఒకటే కరెంట్ లేకపోయినా ఒకటే, నేను ఒకసారి వచ్చే కాబట్టి నాకు దారి తెలుసు, మీ అందరూ నేను తీసుకెళ్తానని ఈ గుడ్డివాడే వాళ్ళందరం తీసుకెళ్ళాడట. కిందకి ఇతను అనుసరించి వాళ్ళు కూడా వెళ్ళారు. సరే వేరే సంఘటనలు కూడా లైఫ్లో జరిగినవి ఉన్నాయి, కానీ యేసు ప్రభు టైంలో గుడ్డి వాళ్ళకి ఎక్కువ వసతులు లేవు, ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు అని చెప్పాం కాబట్టి ప్రభు ఈ గుడ్డివాడు మరొక గుడ్డివాడిని తీసుకెళ్తే ఇద్దరు గుంట్లో పడతారన్నారు. ఈ వాక్యం వింటున్న మనం గ్రహించాల్సింది ఏంటంటే మన జీవితంలో ఎలా ఉన్నాం? గుడ్డివారిగా జీవిస్తున్నామా? దేవునికి దూరంగా జీవిస్తున్నామా? తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నామా? మంచి అలవాట్లను పాటించకుండా దూరంగా ఉంటున్నామా? ఎప్పుడైతే మన సత్య మార్గంలో వెళ్ళట్లేదో మనం గుడ్డివారితో సమానం. ఎప్పుడైతే మనం చెడు మార్గంలో జీవిస్తున్నామో మనం గుడ్డివారితో సమానం. ఎప్పుడు మనం మన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నామో, అసూయ, ద్వేషం, ఈర్ష్య కలిగి జీవిస్తున్నామో మనందరం గుడ్డివారితో సమానం. అది ప్రియులారా. కాబట్టి ప్రభు అంటున్నారు, గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపలేడు. నువ్వు ఒక దారి చూపరు అవ్వాలంటే, ఒక నాయకుడు అవ్వాలంటే, ఒక లీడర్ అవ్వాలంటే, ఒక మంచి తల్లివి అవ్వాలంటే, ఒక మంచి తండ్రివి, మంచి గురువువి,
మంచి టీచర్వి, మంచి రాజకీయ నాయకుడు అవ్వాలంటే ముందుగా నువ్వు నీలో ఉన్న ఈ గుడ్డితనాన్ని తొలగించుకో, మంచి మార్గంలో నువ్వు నడు, అప్పుడు నువ్వు 10 మందిని నడిపించగలుగుతావు. రెండోది ఈ రోజున ప్రభు మనకు చెప్పేది ఏంటంటే ప్రియులారా, ప్రభు అంటున్నారు, నీ కంటిలో దూలమును గమనింపక నీ సోదరుని కంటిలో నలుసుని వేలెత్తి చూపెదవేలా. మన కంటిలో మనలో తప్పు ఉన్నప్పుడు ముందు మన తప్పును మనం సరి చేసుకోకుండా వేరే వారి తప్పుని మనం ఎలా సరి చేయం? హౌ కెన్ యూ కరెక్ట్ ద మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ వెన్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ లివింగ్ ఇన్ ఫాల్స్హుడ్, వెన్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ లివింగ్ in a very bad life, scandalous life? How can you correct others? So Jesus is asking us first to correct ourselves, to rectify our mistakes, to retrieve our relationships with other friends. We have to be clean first and foremost before pointing out the mistakes of others. నా తప్పును నేను సరి చేసుకోవాలి, అప్పుడు నేను వేరే వాళ్ళ తప్పుని చూపించడానికి నేను ఒక మంచి మార్గం, మంచి పొజిషన్లో ఉంటాను. మన కంట్లో ఏముంది? మన కంట్లో దూలం ఉంది, మన కంట్లో పెద్ద చెట్టు, మన పెద్ద ఒక దూలం అంటే మీకు తెలుసు కదా, కొన్ని తాటేకి వెళ్ళకి మధ్యలో దూలాలు ఉంటాయి. పెద్ద దూలం తాడి చెట్టు, అది ఇంటి బరువు మొత్తాన్ని ఆపుద్ది. ప్రభు ఏమంటున్నారంటే నీ కంట్లో, మన కంట్లో ఏముందంటే ఆ దూలం, పెద్ద దూలం ఉంది. కానీ మనం ఏమన్నా ఈ దూలాన్ని మనం చూసుకోకుండా వేరే వాళ్ళతో, అరే నీ కంట్లో నలుసుంది, అమ్మ నీ కంట్లో నలుసుంది తీస్తారా అని మనం అంటున్నాం. ముందు మనం ఏం చేసుకోవాలి? మన కంటిని శుభ్రం చేసుకోవాలి, మన కంట్లో దూలాలు తొలగించుకోవాలి. అప్పుడు మనం ఇంకా బెటర్గా చూస్తాం, వేరే వాళ్ళకి ఇంకా బెటర్గా మనం సహాయం చేయగలం. కాబట్టి ప్రియులారా, మన మిస్టేక్ని మనం సరి చేసుకోమని ప్రభు అంటూ ఉన్నారు. మనలో చాలామందికి డాక్టరేట్లు ఉన్నాయి. దేంట్లో? వేరే వారి తప్పుని ఏలెత్తి చూపటంలో మనకు డాక్టరేట్స్ ఉన్నాయి. We have all done doctorates in pointing out the mistakes of others. The mistakes of others are always interesting. We are very curious to find out the mistakes of others. But Jesus is asking us today not to worry too much about the mistakes of others, but to correct ourselves, to correct our mistakes, to clean ourselves. Like David prayed Psalm 51, cleanse me, O Lord, purify my heart, wash me thoroughly. So first and foremost, we have to rectify our mistakes. We have to clean our hearts. We have to make good confession. Only then we are eligible. Only then we will be in a fitting place to correct the mistakes of others with the grace of God. సో ప్రభు అంటున్నా, నిన్ను నువ్వు శుభ్రపరచుకో, వేరే వాళ్ళ తప్పులు వదిలే, నిన్ను నువ్వు సరి చేసుకో, నీ తప్పులు నువ్వు శుద్ధీకరించుకో. ప్రియులారా, ఎప్పుడైనా సరే, ఒకసారి నేను ఎప్పుడో ఒక తెల్ల అంగి వేసుకుని ఒక గ్రామానికి వెళ్ళాను. బైక్ మీద వెళ్ళాను. బైక్ మీద కూర్చోవటం వల్ల అంగికి ఎక్కడో ఒక మూలన చిన్న మరక అయింది. ఎవరో ఒక అతను వచ్చి, ఫాదర్ గారండి అంగీకి ఇక్కడ బాగా మరక అయిందండి అన్నాడు. సరే, ఆయన మంచి ఉద్దేశంతోనే నాకు చెప్పాడు. నాకు తర్వాత అనిపించింది, అంగీ అంతా తెల్లగానే ఉంది కదా, అంతా తెల్లగా, ఆ తెల్లగా ఉన్న అంగీ అంతా చూడకుండా ఆయన ఏం చూశాడంటే బైక్ మీద కూర్చోవడంలో ఎక్కడో చిన్న మరక అంటింది, ఆ మరకనే చూశాడు కానీ అంగీ అంతా చూడలే. ఎందుకంటే మనకే మిస్టేక్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మిస్టేక్స్ అట్రాక్టివ్గా ఉంటాయి. మిస్టేక్సే ఎప్పుడు మనం వేరే వాళ్ళ మిస్టేక్లు మనకు చూడాలని ఉంటుంది. ఎందుకంటే మనలో మనం ఏమనుకుంటాం, నేను పర్ఫెక్ట్, నేను గ్రేట్, నేనే మంచోడిని, నేనే గొప్పోడిని అన్న తలంపులు మనకు ఉంటాయి. కాబట్టి మనం వేరే తప్పుల్ని మనం ఎత్తి చూపెడుతూ ఉంటాం. కానీ దేవుడు మనకు చెప్పేది ఈ రోజున చూడండి, ప్రభు అన్న ముందు నువ్వు సరి చేసుకో అన్నారు. ఎందుకు సరి చేసుకోమంటున్నారంటే లోకాశుభవార్త 7వ అధ్యాయము 42వ వచనం, నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలో దూలమును తీసుకొనుము, ముందుగా నీ కంటిలో దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలో నలుసును తీసివేయుటకు నీకు చూపు స్పష్టముగా ఉండును. ముందు
మన ఏడుపు మనం ఏడవాలి ఫస్ట్. అంటే మనలో మనం సరి చేసుకోవాలి, మన తప్పులను మనం సరిదిద్దుకోవాలి. అప్పుడే మనం వేరే వాళ్ళ తప్పుల్ని సరిచేయటానికి ఒక మంచి పొజిషన్లో ఉంటామని ప్రభు మనకి ఈరోజు వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. ఎవరికో కొద్దిగా కంటి చూపు ప్రాబ్లం వచ్చిందంట, కళ్ళు మసమసగా కనపడుతున్నాయి. ఒక వస్తువు చూస్తే అతనికి అది 2 వస్తువుల్లా కనపడుతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారండి నేను ఏదైనా ఒక వస్తువును చూస్తే అదేంటో నాకు 2 వస్తువుల్లా కనపడుతుందండి అన్నాడు. అప్పుడు ఆ కంటి డాక్టర్ తన కళ్ళజోడును సరి చేసుకుంటూ, అట్లానా, ఒక వస్తువు 2లా కనపడుతుందా, మరి ఈ మాత్రం దానికి నలుగురు ఎందుకు వచ్చారయ్యా అన్నాడంట. అప్పుడు ఈ వెళ్ళడానికి ఆశ్చర్యం, నలుగురు, నేను ఒక్కడే వెళ్ళింది నలుగురు అంటున్నారు ఏంటి, డాక్టర్ ఇటు చూశాడంట. అప్పుడు ఆ పేషెంట్కి అర్థమైందంట, నాకు ఒకరిని చూస్తే 2లా కనపడుతుంది, కానీ డాక్టర్ గారికి ఒకరిని చూస్తే 4లా కనపడుతుంది. డాక్టర్ గారు దండం, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడంట. మనలో మిస్టేక్ ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర రారు. మన మిస్టేక్లు మనం సరి చేసుకోవాలి, మన మిస్టేక్స్ని మనం శుద్ధీకరించుకోవాలి. అప్పుడే మనం వేరే వారి యొక్క మిస్టేక్స్ని మనం క్లియర్ చేయగలం, వేరే వాళ్ళ మిస్టేక్స్ని మనం సరి చేయగలం. మూడోది ప్రియులారా, ఈరోజు ప్రభు వాక్యంలో మనకు చెప్పింది ఏంటంటే, మంచి చెట్టు చెడు పండ్లను ఇవ్వదో, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. అంటే మరో మాటలో చెప్పాలంటే, మంచి చెట్టు మంచి కాయలు కాస్తుంది, చెడు చెట్టు చెడు కాయలు కాస్తుంది. ముండ్ల తుప్పల నుండి నేరేడుకాయలు రావు కదా, అట్లాగే కాకరకాయ చెట్ల నుండి సపోటాలు కాయవు కదా. ప్రకృతి దాన్ని బట్టి మంచి చెట్టు మంచి కాయలు కాసుద్ది, చెడు చెట్టు చెడు కాయలు కాసుద్ది అని ప్రభు అన్నా. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మంచి చెట్లు తల్లిదండ్రులు చెట్లు అంటోళ్ళు, ఫలాలు వారి బిడ్డలు. మంచి తల్లిదండ్రులు మంచి బిడ్డలకు జన్మనిస్తారు, లేకపోతే చెడు తల్లిదండ్రులు మంచోళ్ళకి జన్మనివ్వలేరు. సరే, ఈ పోలిక అంత కరెక్ట్గా ఉండదు, ఎందుకంటే నేను చెప్పే కదా, పండిత పుత్ర పరమసుంట అని. ఏకంగా మనం తల్లిదండ్రులకే ఇది మనం ఉదాహరించక అవసరం లేదు. ప్రభు చెప్పింది ఏంటంటే, మంచి ఉన్న చోట మంచి ఉంటుందని. కానీ ప్రియులారా, సమాజంలో చాలా జరుగుతుంది ఈ రోజుల్లో. మన క్యాథలిక్ చర్చే తీసుకోండి, మంచి చాలా ఉంది. ఇది క్యాథలిక్ చర్చ్ కూడా ఒక మంచి వృక్షం లాంటిది. కానీ చర్చిలో చూస్తే మనకి ఎన్నో చెడు కూడా జరుగుతూ, మంచితో మంచి ఎంత మంచి బాగా జరుగుతుందో చెడు కూడా అలాగే జరుగుతుంది. కొన్నిసార్లు ఎన్నో చెడు మాటలు మనం వినాల్సి వస్తుంది, ఎన్నో చెడు కార్యాలు మనం జరిగేవి మన కళ్ళకే, మనం కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, పేపర్లో చదువుతూ ఉన్నాం. చాలా స్కాండల్స్, చాలా గొడవలు, తగువులు, నేరాలు, ఘోరాలు కూడా క్యాథలిక్ చర్చిలో జరుగుతూ ఉన్నాయి. అదే కుటుంబంలో తల్లిదండ్రులు ఎంత కష్టపడినా, చెమటోర్చి కష్టపడి పిల్లల్ని ఎంత చదివించాలని ఎంత ప్రయాసపడినా చివరికి కొన్నిసార్లు ఫలితం మాత్రం దుష్ఫలితం, మంచి రిజల్ట్స్ కనపడట్లా. తల్లిదండ్రుల యొక్క కష్టానికి తగినట్లుగా బిడ్డల పైన కృషి చేయట్లేదు. తల్లిదండ్రులు డబ్బంతా హెచ్చించి చదువుల కోసం పోస్తున్నారు, పిల్లలు మాత్రం చదువుకోవట్లేదు. వాళ్ళు పిల్లలు కొందరు జలసాలు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది టీవీలతో గంటలు గంటలు చూసేవాళ్ళు ఉన్నారు, సెల్ ఫోన్తో ఆటలాడుకునే వాళ్ళు ఉన్నారు. మరి తల్లిదండ్రులు ఎంత మంచోళ్ళైనా బిడ్డలు మంచి ఫలాలుగా ఉండటం లేదు. ఎవరు తప్పు, ఎక్కడుందో మిస్టేక్ అని చూస్తే, ఒక తిరుసభ తీసుకుందాం, కథోలిక శ్రీ సభ. మంచి చాలా ఉంది, చెడు కూడా జరుగుతుంది. ఎందుకు ఈ చెడు, ఈ యొక్క చర్చిలో ఎందుకు మిస్టేకులు జరుగుతున్నాయి అంటే, అందరూ బైబిల్ ప్రకారంగా జీవించట్లేదు. కొంతమంది విచ్చలవిడిగా జీవించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచి మాటలు వినకుండా చెవులు మూసుకునే వాళ్ళు ఉన్నారు. పౌలు గారు ఏమన్నారు, అన్ని వేళలా బోధించమన్నారు వాక్యం. జడివానలు కురిసిన కానీ, పెనుగాలులు వీచున కానీ, ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా నువ్వు వాక్యాన్ని బోధించు. వినుడి వినుడి సువార్తను, వీణుల కందని ఈ వార్తను, వీణుల కమ్మని ఈ వార్తను. కనుడి కనుడి శ్రీయేసును, భువిలో చక్కని
ఈ వాక్కును హల్లెలూయా పాడుచు ఆనందంగా స్తుతించుచు. నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఈ పాట విన్నాను. జర్మనీలో ఇంకెక్కువ తెలుగు పాటలు పాడట్లేదు కాబట్టి నాకు కొంచెం మాటల్లో మిస్టేక్స్ ఉండొచ్చు. కానీ జడివానలు కురిసిన కానీ పెనుగాలులు వీచునగా ఏ టైంలోనూ నువ్వు వాక్యాన్ని బోధించు. అయ్యో సువార్తను బోధింపనిచో నాకు అయోగ్యము, వో టు మీ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ ద గాస్పల్ అని పౌలు గారు చెప్తారు కదా. అన్ని వేళ వాక్యం బోధించాలి, కానీ కనెక్షన్ మిస్ అవుతుంది. చెట్టుకి పండుకి కనెక్షన్ మిస్ అవుతుంది, తల్లిదండ్రులకి పిల్లలకి కనెక్షన్ మిస్ అవుతుంది, చర్చికి తిరుసభకి విశ్వాసులకి కనెక్షన్ మిస్ అవుతుంది. ఆ కనెక్షన్ మనం సరిచేయాలి. తల్లిదండ్రులు బిడ్డలు దగ్గర అవ్వాలి, ఒకరినొకరు ఎక్కువ అర్థం చేసుకోవాలి, ఒకరి మనసు ఇంకోరు తెలుసుకోవాలి. అప్పుడు చెట్టు పండుకి కనెక్షన్ ఉండి మంచి చెట్టు మంచి కాయలు ఇస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యాలు వింటున్న మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం అక్కడ కథలో ఆ యొక్క ఇందాక ఒక కథ చెప్పే కదా, స్నేవిట్హెన్ జర్మన్ భాషలో ఉన్న కథ, ఇంగ్లీష్లో స్నో వైట్. ఆ కథలో ఆ దుష్టరాణి గనక అద్దం దగ్గరికి వెళ్ళి తానే గొప్ప అని అనుకొని, అద్దమా, గోడ మీద ఉన్న అద్దమా, ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన వారు ఎవరు అని ఎందుకు అడిగిందంటే, ఆమె ఏమనుకుంది, అద్దం రాణిగారు మీరే అందమైన వారు అని చెప్పుతారు అని చెప్పుద్దని అనుకుంది. కానీ అద్దం అలా చెప్పలా. అద్దమా, గోడ మీద ఉన్న అద్దమా, ఈ ప్రపంచంలో అందరికంటే నీతివంతులు ఎవరు, నువ్వా? అద్దమా, గోడ మీద ఉన్న అద్దమా, ఈ ప్రపంచంలో అందరికంటే తెలివైన వారు ఎవరు, ఈ ప్రపంచంలో అందరికంటే కృతజ్ఞత కలిగిన వారు ఎవరు, ఈ ప్రపంచంలో అందరికంటే దైవభక్తి కలిగిన వారు ఎవరు అంటే అనేక మంది ఉన్నారు. వాళ్ళలో నువ్వు కూడా ఉంటే సంతోషం. లేకపోతే ఎవరిని చూసి అసూయపడవాకు, ఎవరిని ద్వేషించవాకు, ఎవరి ఎదుట నువ్వే గొప్ప అని అనుకోవాకు. దేవుడు ఒకళ్ళకి ఒక టాలెంట్ ఇస్తాడు, దేవుడు ఒకళ్ళకి ఒక తలంతు ఇస్తాడు. దాన్ని చూసి మనం సంతోషపడాలి, కానీ ఎవరిని చూసి ఈర్ష్యపడకూడదు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అద్దం ఏంటి? అద్దం మన హృదయమే ఒక అద్దం. హృదయం కంటే సరే మన మనస్సాక్షి ఒక అద్దం, నీ మనసే ఒక అద్దం. ఆ మనసు నీకు చెప్పుద్ది, నువ్వు ఆ మనసును అడుగు. నువ్వు గుడ్డివాడిలాగా ఉన్నావా? ఇదిగో నీ కంటిలో దూలం ఉండి వేరే వాళ్ళని సరిచేయాలనుకునే వ్యక్తిలాగా నువ్వు ఉన్నావా? నువ్వు ఒక మంచి చెట్టుకే కాసిన చెడు పండులాగా ఉన్నావా అని ఆత్మ పరిశీలన చేసుకొని మళ్ళీ మనం సరి చేసుకోవాలి ప్రియులారా. చివరగా ప్రభువు అంటున్నారు, ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. హృదయం ఈ దేంతో ఫుల్గా నిండిపోయిందో ఆ మాట నీ నోటంతో వస్తాయి. నీకు ఇక్కడ నీ హృదయంలో ఏమైతే, ఇప్పుడు ఒక సీడీ ప్లేయర్, ఇది ఒక సీడీ ప్లేయర్ అనుకుని, ఇక్కడ నీ శరీరం, ఇక్కడ నువ్వేదో సినిమా పాట ప్లే చేస్తున్నావు, ఏదో ప్రభుదేవ పాట ముక్కాబే ఏదో పాట ఏదో వస్తూ ఉంది, ఇక్కడ అంతా ఇదే. ఇక నీకు నోటంటే కదిలింది కరుణరథం పాట వస్తుందా? రాదుగా. ఇక్కడ ఏముందో అది నోటంటే వస్తుంది. కాబట్టి ఇది శుభ్రంగా ఉండాలి, నీ హృదయం శుభ్రంగా ఉండాలి. అప్పుడే నీ నోరు ఏంటంటే, నోరు సౌండ్ బాక్స్ లాంటిదండి. ఇది ఒక నోరు ఏంటి? సౌండ్ బాక్స్. సౌండ్ బాక్స్ ఏం చేస్తుంది? నువ్వు సీడీ ప్లేయర్లో ఏ పాట అయితే వస్తుందో అదే మా పాట నోటంట సౌండ్ బాక్స్ నుంచి వస్తుంది. ఈ సౌండ్ బాక్స్లో ఎన్ని మారితే ఉపయోగం ఏమి ఉండదు. ఏది మారాలి? నీ హృదయం మారాలి. హృదయ పరిపూర్ణత నుండి నోటు మాట వెలువడును. నీ హృదయం దేంతో సంపూర్ణంగా ఉందో, నీ హృదయంలో నీ హృదయం అంతా చెడు తలంపులతో, చెడు ఆలోచనతో, దుష్ట తలంపులతో ఇక్కడ అంతా ఉంటే నీ నోటంటే అష్టభాగ్యాలు రావు. నోటంటే కూడా చెడు మాటలే వస్తాయి. నోటంటే కూడా దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు ఇవన్నీ ఇక్కడ నుంచి వస్తాయి. ఇది ఇక్కడ నోటికి నీ హృదయానికి కనెక్షన్ ఉంది. ఈ సీడీ పాడేయి, ఇక్కడ ఉన్న చెడు సీడీ పాడేసి ఇక్కడ మంచి సీడీ పెట్టు. నీ హృదయంలో నువ్వు మంచి సీడీ పెడితే అప్పుడు కరుణామయుడు మాటలు వస్తాయి,
దయామయుడు పాటలు వస్తాయి, ఇంకా పరిశుద్ధ వాక్యాలు వస్తాయి. ఇక్కడ క్లీన్ చేయనంతసేపు నీ నోటి నుంచి చెడు మాటలే వస్తాయి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు ప్రభు ఈ 3 మాటలు, గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపితే ఇద్దరూ గుంటలో పడతారు. మళ్ళీ అంటున్నారు ప్రభు, నీ కంటిలో ఉన్నటువంటి ఆ దూలాన్ని నువ్వు తీసేయకపోతే నీ పొరుగువారి కంటిలో ఉన్న నలుసును నువ్వు తీయలేవు అంటున్నారు. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇవ్వదంటే మన బిహేవియర్ ఎట్లా ఉందో, మన జీవితం ఎలా ఉందో మన ప్రవర్తన అలాగే ఉంటుంది. నోటి మాట ఒకటే, చేతలు ఒకటే అలా ఉండకూడదు. 2 ఒకేలాగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. కాబట్టి తాకుమునా కన్నులను నిన్నేనే చూడాలి, యేసయ్యా నిన్నేనే చూడాలి. మాయ అయిన ఈ లోకములో పడిపోకుండా నన్ను కాయుమయా, నీదు వెలుగును ప్రసాదింప, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. వందనము 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 ప్రభు వందనము. కాబట్టి ప్రియులారా, ఈ సువిశేషం మొత్తంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం వేరే వారిని కరెక్ట్ చేయటం కంటే ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి, మన జీవితాలు మనం బాగు చేసుకోవాలి, మనం సుమాతృకగా ఉండాలి. అప్పుడే వేరే వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకోగలరు. చివరిగా ముగించే ముందు ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు ఒక మంచి మాట అంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 58వ వచనం అంటున్నారు. ఏమంటున్నారు చూడండి, ప్రీతమ సోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడుడు, ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు. ఏలైనా ప్రభు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనా నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. అంటే దేవుని సేవలో స్థిరంగా ఉండండి, దేవుని సేవలో బలంగా ఉండండి. దేవుని సేవలో మీరు చేసే చిన్న మంచి పనైనా అది వ్యర్థంగా పోదు ప్రియులారా. నువ్వు గుళ్ళో ఒక కిటికీ తుడిచినా దానికి వాల్యూ ఉంటుంది, నువ్వు గుళ్ళోకి వెళ్ళి గుడి ఊడ్చినా దానికి విలువ ఉంటుంది, గుళ్ళో ఒక పాట పాడినా దానికి విలువ ఉంటుంది, ఒక ప్రార్థన చేసినా విలువ ఉంటుంది. దేవుని సేవలో మనం చేసే ఎంత చిన్న పనైనా ఏది వ్యర్థంగా పోదు. ప్రభు నిన్ను 30 60 100 ఆశీర్వదిస్తాడు. చూసారా, ప్రభు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనా నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. ఆయన గొప్పవాడు అని అంతా చూస్తూ ఉంటాడు దేవుడు. దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆయన సేవలో నువ్వు చేసే ప్రతి చిన్న పని కూడా వ్యర్థంగా పోదు. కాబట్టి ప్రియులారా, దేవుని సేవలో దృఢంగా ఉండండి, బలంగా ఉండండి, ఏది వ్యర్థం పోదు. దేవుని సేవకు ముందుకు రండి, ఆయన కోసం త్యాగాలు చేయండి, ఆయన కోసం నిలబడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మిమ్ము బట్టి మీ ఊరును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దృఢముగా స్థిరముగా నిలబడండి, ప్రభు కార్యాల్లో శ్రద్ధ వహించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.